హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 70 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఎవరైతే 70 సంవత్సరాలు కలిగి ఉన్నారో వీరికి మాత్రం ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. సో 70 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పెన్షన్దారులకు 5 లక్షల వరకు అయితే మనకు ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి. ఈ 5 లక్షల రూపాయలు మనం పొందాలంటే మనము ఎలా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఏ విధంగా ఇస్తారు, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఫాలో అవుతుండండి. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 70 సంవత్సరాలు ఉన్నటువంటి మనకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఏంటంటే 5 లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి. సో ఇక మనకు ఈ పథకం ద్వారా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం మరో కీలక ముందడుగు అయితే వేశారు. 70 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి, 70 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు, మహిళలు కానివ్వచ్చు, పురుషులు కానివ్వచ్చు అండి. సో చాలామందికి డౌట్ అయితే రావచ్చు, ఓన్లీ స్త్రీలకేమో అని. లేదండి, మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరికి 70 ఇయర్స్ అనేది కంప్లీట్గా అయితే నిండి ఉండాలి. సో PMJAY వయోవందన పథకం కింద ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించబోతున్నట్లు మనకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు అయితే ప్రకటించారు. ఈ పథకం ద్వారా పెద్దల ఆరోగ్య సంరక్షణ మరింత బలపడుతుందని చెప్పేసి, దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే జరుగుతుంది. సో మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఇదైతే మనకు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్గా మనకు 5 లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి. సో ఏపీలో ఉచితంగా సీనియర్ సిటిజన్ 5 లక్షల రూపాయలు ఎలా పొందాలంటే, దివ్యాంగుల సంక్షేమం కోసం యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ మనకు కార్డులు, UDID కార్డులు అయితే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. సో ఈ కార్డు అనేది మీకు ఇస్తారండి. సో సామాజిక లేదా ఆర్థిక ప్రమాణాలు అవసరమైన లేదని మంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులు కూడా మీ సేవా గ్రామ సచివాలయాల్లో లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా అయితే మీరు స్లాట్ అనేది బుకింగ్ చేసుకొని తమ యొక్క హక్కులను పొందవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది అయితే ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఈ పథకాలకు అర్హులుగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంచనా. వృద్ధులు మరియు దివ్యాంగులకు ఈ విధమైనటువంటి పథకాలు ప్రోత్సాహంగా ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. సో ఈ పథకాలకు సంబంధించి మీరు తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మన యొక్క మీ సేవా సెంటర్లు అయితే ఉంటాయి కదా, అక్కడ కూడా వెళ్ళి మీరు ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కార్డు అయితే ఇస్తారండి. ఆ కార్డు ఉంటే చాలండి, మీకు ప్రతి సంవత్సరము 5 లక్షల వరకు మీకు ఏంటంటే ఆరోగ్య భద్రతకు సంబంధించి, అంటే మీ యొక్క హెల్త్ పరంగా 5 లక్షల వరకు ఏదైనా ఉన్నా కానీ అది ఫ్రీగా మీరు చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.